వెన్నెల ఆకాశంలో నేడు ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఇవాళ నీలి నింగిలో సూపర్ బ్లూ మూన్ ఏర్పడనుంది. సాధారణంగా ఒక ఏడాదిలో 2-3 సూపర్ మూన్స్ ఏర్పడుతుంటాయి. బ్లూ మూన్ మాత్రం అరుదుగా ఏర్పడుతుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తెలిపింది. అయితే ఈసారి మాత్రం సూపర్ మూన్ బ్లూ మూన్ కలయికలో సూపర్ బ్లూ మూన్ దర్శనం ఇవ్వబోతోంది. పౌర్ణమి గడియల్లో చందమామ 90% భూమికి దగ్గరగా వచ్చిన సూపర్ మూన్ ఆవిష్కృతమవుతుంది. దాంతో సాధారణంగా పౌర్ణమి రోజుల కంటే సూపర్ మూన్ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా ఉండటంతో పాటు భారీ పరిమాణంలో కనిపిస్తాడు. 4 పౌర్ణమిలలో 3వ పౌర్ణమి రోజున బ్లూ మూన్ ఏర్పడుతుంది. సూపర్ మూన్, బ్లూ మూన్ రెండు ఒకేసారి రావడం అరుదుగా జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సూపర్ బ్లూ మూన్ అనేది భారతీయులకు ఎంతో ముఖ్యమైన రాఖీ పండుగ రోజున రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2024లో వరుసగా సూపర్ మూన్లు ఆవిష్కృతం కాబోతున్నాయి. ఇందులో రాఖీ పండుగ రోజైన ఇవాళ ఒకటి దర్శనం ఇవ్వనుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లోనూ సూపర్ మూన్లో కనిపించనున్నాయి. సాధారణ పౌర్ణమితో పోలిస్తే సూపర్ మూన్ 30% వరకు ప్రకాశవంతంగా, 14% పెద్దదిగా ఉంటుంది. ఈ సూపర్ బ్లూ మూన్ సమయంలో చంద్రుని సమీపంలోని 98% సూర్యునిచే ప్రకాశిస్తుంది. క్రమంగా వరుసగా 99 నుంచి 100% పెరుగుతుంది. సూపర్ మూన్ భూమికి 2,25,288 మైళ్ల దూరంలో ఉంటుంది. బ్లూ మూన్ను నేరుగా కంటితో చూడవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. డిజిటల్ కెమెరాలు, స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక మూన్ మోడ్ ఉపయోగించి బ్లూ మూన్ దృశ్యాలు క్యాప్చర్ చేయొచ్చు.